మీరు ఎంత అదృష్టవంతులైతే అంత మంచిగా ఉండాలి. ఈరోజు మనం ఈ అందమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనసుకి హత్తుకునే ఒక చిన్న కాని చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఇది మన జీవితంలో చాలా ముఖ్యం కూడా. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. జీవితం మనకు అన్నీ ఇచ్చినప్పుడు, మంచి సక్సెస్ వచ్చినప్పుడు మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? ఏమంటారు? ఇక్కడ అసలు ఐడియా ఏంటంటే, మన సక్సెస్లో లక్ అనేదే చాలా పెద్ద పాత్ర పోషిస్తోందన్నమాట. ఉదాహరణకి, మన కష్టాన్ని ఒక విత్తనంలా అనుకుంటే దానికి పెరగడానికి కావాల్సిన ఎండ, వాన అవే అదృష్టం. అందుకే కదా మనకి మంచి జరిగినప్పుడు దయతో, వినయంతో ఉండాలి. సక్సెస్ గురించి రెండు రకాలుగా ఆలోచించొచ్చు. పాత ఆలోచన ఏంటంటే, ఇదంతా నా కష్టం వల్లే వచ్చింది అని అనుకోవడం. కానీ కొత్త ఆలోచన ఏంటంటే, మన కష్టంతో పాటు లక్, ఇతరుల సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం అన్నమాట. అంటే సక్సెస్ వచ్చాక మన ముందు రెండు దారులుంటాయన్నమాట. మనకు కలిసొచ్చిన అదృష్టాన్ని మనం ఎలా తీసుకుంటామనేది చాలా ముఖ్యం. ఆ రెండు దారులేంటో కొన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చూద్దామా? ఇప్పుడు స్టూడెంట్స్ కది చూద్దాం. రాహుల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా హంబల్. ఇంకొక అమ్మాయి ఆశ. రాహుల్కి మంచి మార్కులొచ్చినా అందరితో కలివిడిగా ఉన్నాడు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కాని ఆశకేమో తను గర్వంగా ఫీల్ అయ్యి అందర్నీ దూరం పెట్టింది. చూసారా, రాహుల్ చుట్టూ స్నేహితులు, ఆశ మాత్రం ఒంటరైపోయింది. సరే, ఇప్పుడు ఆఫీస్లో చూద్దాం. అరవింద్కి ప్రమోషన్ వచ్చింది. వెంటనే తన టీంకి ఇంకా సపోర్ట్గా ఉంటూ వాళ్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కాని మనోజ్కి ప్రమోషన్ రాగానే యాటిట్యూడ్ చూపించాడు. దాంతో అందరూ అతన్ని దూరం పెట్టారు, ఒంటరివాడయ్యాడు. ఇక బిజినెస్ ఓనర్ల విషయానికొస్తే, రమేష్ తన దగ్గర పనిచేసేవాళ్లను గౌరవంగా చూసుకున్నాడు. దాంతో వాళ్ల లాయల్టీని సంపాదించుకున్నాడు. కాని సురేషేమో తన అహంకారంతో అందరి సపోర్ట్ని కోల్పోయాడు. కష్టకాలంలో రమేష్కి అందరూ అండగా నిలిస్తే సురేష్కి ఎవ్వరూ లేరు. మనం చేసే చిన్న మంచి పని కూడా ఎప్పటికీ వృధా కాదు తెలుసా? అది ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరికే తిరిగి వస్తుంది. దీనికి సంబంధించి ఒక నిజమైన కథ ఉంది, విందామా? ఈ కథ పేరు డాన్సర్స్ విత్ వుల్వ్స్. ఇది ఫేమస్ యాక్టర్ కెవిన్ కాస్టనర్ గారి జీవితంలో జరిగింది. ఆయన ఒకసారి ఇల్లు లేని తన ఫ్రెండ్కి హెల్ప్ చేశారట. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఫ్రెండ్ ఒక అద్భుతమైన సినిమా కథ రాశాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయి తిరిగి కెవిన్ కాస్టనర్ కెరియర్కే చాలా హెల్ప్ చేసింది. చూసారా మంచితనం ఎలా తిరిగి వచ్చిందో? చూశారు కదా, మనకి భవిష్యత్తులో ఎవరు హెల్ప్ చేస్తారో మనకి తెలీదు. మంచితనం అనేది ఒక విత్తనం లాంటిది. మనం దాన్ని నాటితే చాలు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెద్ద చెట్టుగా మారి నీడనిస్తుందో మన ఊహకు కూడా అందదు. ఓకే, ఇంత మంచి విషయాన్ని మనం మన డైలీ లైఫ్లో ఎలా పాటించాలో చూద్దామా? మన మంచితనం అనే తోటని మనమే పెంచుకుందాం. మనల్ని మనమిలా అడుక్కుందాం, నా సక్సెస్లో నా కష్టమే కాకుండా లక్కు కూడా ఉందని నేను గమనిస్తున్నానా? ఇంకొక ప్రశ్న, ఈ సక్సెస్ నన్ను ఇంకా వినయంగా మార్చిందా లేక కొంచెం గర్వాన్ని పెంచిందా? నిజాయితీగా ఆలోచిద్దాం. దుర్గా సార్ చెప్పిన ఈ మాటలు చూడండి. అదృష్టం మిమ్మల్ని పైకి లేపుతుంది, కాని మంచితనం మిమ్మల్ని అక్కడే ఉంచుతుంది. ఎంత బావుందో కదా ఈ మాట? ఈ రోజుకి ఒక చిన్న యాక్షన్ టిప్. మీ లైఫ్లో మీకు హెల్ప్ చేసిన ఒక్క పర్సన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ చిన్న థ్యాంక్స్ మనలో వినయాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునే చిన్నపాటి విషయమే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది.